నమస్తే. ఈరోజు మనం మొన్న చేసినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు ఫుడ్ కోర్టు నిజంగానే ఓపెన్ అయింది. మండే సోమవారం రోజు మంచి రోజు. అలాగే నందు అన్న అండ్ లక్ష్మి గారి వాళ్ళ సహకారంతో తమ్ముడే సాయి అని చెప్పి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పిన వాళ్ళు అండ్ సాయికి సజెషన్ ఇచ్చిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈరోజు ఆయన అన్నట్టు ఆయన మాట ఇచ్చిన ప్రకారం బిర్యానీ పాయింట్ పెట్టండి. ఈరోజు గుమ్మగుమ్మల స్మెల్ ఇక్కడ వరకు వస్తుంది. సో టేస్ట్ చూసిన తర్వాత చెప్దాం. సాయి, నువ్వు ఏదైతే అనుకున్నావు అది ఈ రోజు సక్సెస్ అవుద్ది భగవంతుడు కొన్నానా. అండ్ మన వ్యూవర్స్, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఎవరైతే వ్యూవర్స్ ఇచ్చిన సజెషన్ ప్రకారం కూడా నేను కుకింగ్ అనేది అమ్మతో కాకుండా చెఫ్ని పెట్టి జాగ్రత్తగా చేయించి మొత్తం అంతా పెట్టినా. సో వ్యూవర్స్ ఏం భయపడవసరం లేదు తినొచ్చు హ్యాపీగా. నా రండి పాయింట్కి తక్కువ రేట్లోనే పెట్టినాం, రీజనబుల్ రేట్లోనే ఫుల్ కిక్ బిర్యానీ పాయింట్. వచ్చి తిని ఎంజాయ్ చేసి వెళ్ళండి, టేస్ట్ అదిరిపోద్ది, నేను గ్యారంటీ దాన్ని. ఇందులో వంకాయలు బెండకాయలు టమాటాలు వేసి వండిన వల్ల అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అవి చెఫ్ ఉండడు కాబట్టి అవేం లేవు. లక్ష్మమ్మ ఉంటే అవన్నీ వచ్చేవేమో. సో ఏదైనా సహకారం ఉందా లేదా? ఉంది ఆవిడ సహకారం కూడా ఉంది. ఇక్కడ అన్న వాళ్ళ సహకారం, అందరూ మంచిగా సహకారం చేసి వచ్చి నీకు నీ బెనిఫిట్, నీ కష్టానికి ప్రతిఫలం. పాపం సోషల్ మీడియాలో సెలబ్రిటీ అని పిలువబడే వీళ్ళందరూ వచ్చారు. నేను వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను పిలవగానే వచ్చి పాయింట్కి ఇంత సెలబ్రిటీలు వచ్చి దీన్ని హైలైట్ చేస్తున్నారు. బిజినెస్ కూడా ఇలాగే డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సాయి, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మంచి టేస్ట్తో చేయి, మంచి ఫుడ్, క్వాంటిటీ తక్కువైనా క్వాలిటీ ఇస్తే కనుక ఎంత దూరం నుంచి అని వచ్చి మీ దగ్గర తినే అవకాశం ఉంది. కుమార్ ఆంటీ అన్నారు ఎన్ని రోజులు. కుమార్ ఆంటీ దగ్గర ఎందుకు చెప్పు. టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది కదా. ఆమె ఫేమస్ అయింది సోషల్ మీడియాలో. కాబట్టి సోషల్ మీడియాలో అయింది ఎందుకు? సోషల్ మీడియా ఫేమస్ అయితే టేస్ట్ బాగాలేదు అనుకో, అవుతుండేనా? పోతుండే. సో టేస్ట్ కమ్ క్వాలిటీ కాబట్టి మెయింటైన్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఏదండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. లక్ష్మమ్మ ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ఆమె ముక్కేంది, ఆమె పరిస్థితి ఏంది నెక్స్ట్ మాట్లాడే వాళ్ళతోటి. తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంచుకో, మళ్ళీ ఈ వీడియో ముఖంగా చెప్తున్నా, చాలా జాగ్రత్తగా చేయి. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఇన్ సోషల్ మీడియా. ఇలాంటి ఈరోజు వీళ్ళు కనబడారంటే నెక్స్ట్ టైం ఎవరు కనబడదు గుర్తుంచుకో. నీ కష్టాల్లో ఎవరు వాళ్ళు మాత్రమే ఉండాలి. నీ సుఖాల్లో పాల్పంచుకుంటాడు ఎప్పుడు నీ దగ్గర వద్దు, దూరమే పెట్టి బ్రతుకు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. లక్ష్మమ్మ ఎటుపోయిందన్నా? లక్ష్మమ్మ ఎటుపోయిందో డియర్ ఫ్రెండ్స్. లక్ష్మమ్మ మేడం చెప్పు, ఇటుపోయిందా? గిట చూద్దాం లక్ష్మమ్మ ఏడుందో. పక్కన ఫుడ్ కోర్ట్ పెట్టారు, వీళ్ళు మంచిగా చేస్తున్నారు. సో ఇక్కడ కూడా బిర్యానీ పాయింట్ ఏమైనా పక్కకు వచ్చిందేమో ఒకసారి అడుగు తెలుసుకుందాము. లక్ష్మమ్మ ఈ సందులో ఈ పార్కు గల్లీలలో ఉంటుంది ఫ్రెండ్స్, నాకు తెలిసి ఎన్నో మేకప్ అవుతుందని చెప్పారు. ఇక్కడ లేదు, ఏడుంది లక్ష్మమ్మ ఏడుందో ఏమో ఫ్రెండ్స్. లక్ష్మమ్మ ఏడుందో ఏమో ఫ్రెండ్స్. ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇడా. లక్ష్మమ్మ లేదు, ఏం లేదు. సాగు వచ్చింది, లక్ష్మమ్మ వచ్చింది. ఆటోలో దిగుతుంది. అటు పెట్టి కెమెరా. వచ్చింది ఫ్రెండ్స్. ఇక మీరు చేయాలి. లక్ష్మమ్మను ఈరోజు హైలైట్ చేద్దాం మనందరం. నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇక చూడండి, అమ్మని పిలుస్తాయి. అయితే ఈరోజు లక్ష్మమ్మతో ఇలా అమ్మా రైట్ ఫోటో దిగో. లక్ష్మమ్మ వచ్చింది ఫ్రెండ్స్, చూసి రైట్. లక్ష్మమ్మ వచ్చింది అప్పటి నుంచి. ఇదంతా మొత్తం క్రియేటివిటీ అమ్మదే, ఫుడ్ అమ్మదే. అమ్మ బిర్యానీ నువ్వే చేసినావా? నేను సాయి కూడా కలిసి. ఇద్దరు షెఫ్ వచ్చిందంటే షెఫ్ రాలేదా? నువ్వేనా షెఫ్? నువ్వేనా అంటే షెఫ్? అంటే వండే వాళ్ళు అంటే నువ్వేనా? నేనా? ఓకే అనుకో, తప్పే. అబ్బా కనకపురాలు మస్తున్నాయమ్మా, మంచి టేస్ట్ వస్తున్నాయి. మాత్రం పరువు తీగమ్మా, తప్పే. అబ్బా కనకపురాలు మస్తున్నాయమ్మా, మంచి టేస్ట్ వస్తున్నాయి. మాత్రం పరువు తీగమ్మా. పొడుగు పోయిండు కూడా పరువు తీస్తే ఎలాగ చెప్పు మరి, తప్పు కదా. కనకపురాలు అబ్బా సారికి తగ్గట్టు పౌలు పెట్టుకొచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెష్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎన్ని రోజులైనా ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్, నెల రోజులైనా వాడిపోవు. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అలాగే అమ్మా, నీ ఆల్ ది వెరీ బెస్ట్, మంచిగా జరగాలి. ఎట్లా చేసి రేపు రాత్రి నుంచి కష్టం ఎట్లా పడ్డారు మీరు? పర్లేదు, తెల్లారి కూడా 7కి వచ్చాను నేను, అంతే వచ్చి చేస్తాను. అంతే, టేస్ట్ బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ చూసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. షాప్ తీసి మరి పెట్టేద్దాం. సరే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయ్యాలండి.
రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు బేసిక్గా అయితే ఈ సోషల్ మీడియా సెలబ్రిటీలను పెద్ద పెద్దోళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళతో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలని అయితే నాకు లేదు కాబట్టి ఈ ముగ్గురు చాలా సరిపోతుంది నాకు వీడియో. వీళ్ళు అంటే తమ్ముడిని సపోర్ట్ చేద్దామని వచ్చిన ఇది విషయం అయితే. సో మంచి క్వాలిటీ పేపరే. కొంచెం తమ్ముడు ఒక చిన్న సజెషన్, ఇది కొంచెం పెద్దది పెట్టండి అమ్మా. తినిపించవచ్చు, తినిపించవచ్చు, ఎందుకు తినిపించకూడదు? తినిపించవచ్చు, తినిపించవచ్చు, ఎందుకు తినిపించకూడదు? నాకు ఏంటంటే చాలా క్రష్ అనమాట, అందుకే తినిపించాను. నాకు ఏంటంటే చాలా క్రష్ అనమాట, అందుకే తినిపించాను. ఓకే సూపర్, బాగుంది బాగుంది సూపర్. తమ్ముడు నువ్వా చేసింది సూపర్ అల్టిమేట్, చాలా బాగుంది. రైట్ ఉండు ఆనియన్ లెమన్ కాలుతుందమ్మా, మరి ఎట్లా పెడుతున్నా ఊది అందరికి నేను, కాలుతుందమ్మా, మరి ఎట్లా పెడుతున్నా ఊది అందరికి నేను. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. రియల్లీ నేను ఒక మంచి ఫుడ్కి ఫీడ్బ్యాక్ ఇస్తా. టు బీ ఫ్రాంక్గా చాలా బాగుంది. లక్ష్మమ్మ నీ పాత్ర ఎంతవరకు ఉంది? ఇలా నకాయలు వంకాయలు దొరకలేదు. కరెక్ట్ బిర్యానీ నేను ఇంటి దగ్గర వేసుకుంటే జాయిన్ బాబు అందరిలో ఏమనుకో ఇంకా మసాలాలు ఉన్నాయి, నేను వేస్తాను వద్దన్నాడు. ఇంకా బాగుంది యాక్చువల్గా తమ్ముడు సాయి, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, సో టేస్టీ, చాలా బాగుంది. 99 రూపీస్లో ఇంత క్వాలిటీ అండ్ ఇంత క్వాంటిటీ బాగుంది. క్వాంటిటీ ఎంత ఇస్తారో నాకు తెలియదు, ఎందుకంటే క్వాలిటీ మాత్రం సూపర్, చాలా బాగుంది. ఇటండి మీరు ఇది ఆల్ ది వెరీ బెస్ట్, చాలా బాగుంది. నేను ఏమో అనుకున్నలే ఈమె వంకాయలు బెండకాయలు వేసింది అనుకున్నలే కానీ చాలా బాగుంది. నేను ఏమో అనుకున్నలే ఈమె వంకాయలు బెండకాయలు వేసింది అనుకున్నలే కానీ టు బి ఫ్రాంక్గా సాయి నీ కష్టం ఫలిస్తా తమ్ముడు, ఇలాగే ఉండు. సూపర్ నిజంగా. ఒక కొంచెం ఈయన కష్టం లేదు, ముగ్గురు కష్టం అయితే ఫలించింది. లక్ష్మమ్మ కష్టం ఎక్కువ ఉంది ఇందులో. సాయి చూడడానికి పనికొచ్చాడు కాబట్టి అనుకుంటా, అంతేనా? అట్లా చెప్పరాదు, అట్లా చెప్తా. కానీ నందన్న థ్యాంక్ యూ, అందరూ కొనుక్కోవాలి. బాగుంది, చాలా బాగుంది. నేను ఏమనుకున్నా అనుమానంగానే వచ్చిన ఫ్రెండ్స్. బేసిక్గా నాకు తమ్ముడు వీడియో వచ్చింది, నువ్వు బిడ్డ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు, అనుమానంగా వచ్చి రావటం ఏంటి? నేను ఇప్పుడే బాగానే చెప్తా. నమ్మ కోసం కాదు, నందన్న ఉన్నాడని ప్రాబ్లం నాకు. నందన్న వల్ల బాధతో వచ్చిన ఫ్రెండ్, కానీ చాలా బాగుంది. అమ్మ నిజంగా నువ్వు ఇంత బాగుంటావు అంటే బాగుంది, చాలా బాగుంది. కానీ చాలా బాగుంది. అమ్మ నిజంగా నువ్వు ఇంత బాగుంటావు అంటే బాగుంది, చాలా బాగుంది. అంతేగా పర్లేదు, బాగుంది. జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా. కొంచెం పలుకుగా ఉంది రైస్ అయితే, కొంచెం అంటే 0.10%, ఒక 10% పలుకుగా ఉంది. కాకపోతే కొంచెం గరం వేడిగా ఉంది. అలాగే దానికి సంబంధించినటువంటి రైతా ఏదైతే చికెన్ రైతా ఉన్నదో, రైతా కూడా సూపర్. నాన్ వెజ్తో చికెన్తో చేసినటువంటి రైతా. దాన్ని ఏమంటారు? రైతా కాదు బ్రదర్, దాన్ని ఏమంటారు బ్రదర్? సార్ మా తెలంగాణలో అయితే వెళ్తుంది. మా తెలంగాణలో అయితే సార్ అంటారు. దీన్ని వేసుకుంటే షొరవ ఉంటుంది కదా, బొక్కల షొరవ, చికెన్ బొక్కల షొరవ వేసారు, చాలా బాగుంది. ఇలా మా లక్ష్మమ్మ కళ నెరవేరింది. ఇక్కడ అమ్మేటప్పుడు ఎట్లాంటి సారీ కట్టుకొని వచ్చి అమ్ము. బాగుంది ఫ్రెండ్స్, తింటారా? చాలా అంటే చాలా బాగుంది. దగ్గర నిజంగా బాగుంది ఫ్రెండ్స్. లక్ష్మమ్మ వండితే బాగుంటుంది అనుకున్నా ఫ్రెండ్స్, కానీ లక్ష్మమ్మ సహాయం చేసిందట. బాగుంది, టేస్టీగా ఉంది. ఇట్స్ సో నైస్. సాయి ఏమనుకున్నా కానీ సాయి హ్యాండ్ బాగానే ఉంది, బాగా చేస్తాడు అబ్బాయి. అందుకే ఆడపిల్లలు వండే ముందు ఆడపిల్లల కన్నా అబ్బాయిలు వండితే చాలా టేస్టీ ఉంటుంది ఏదైనా ఫుడ్ విషయంలో మాత్రం. సో సాయి చాలా టేస్టీ ఫుడ్ వండాడు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ ఫీడ్బ్యాక్ తీసుకుంటా. నువ్వేం మిగలేదంట, ఆమె చేసినట్టుగా మొత్తం ఫుడ్ ఏం చేసినావు మరి? భూప్రపంచంలో ఎంత అందమైన ఫుడ్ ఎవరన్నా ఉండారంటే
దాని క్రెడిట్ అంటే ఒకరికి ఉంది. ఏంటి ఫుడ్ వరస్ట్గా ఉందంటే దాని క్రెడిట్ ఒకరికి వెళ్తుంది. అది ఆడియన్స్కి కూడా తెలుసు. ఎవరు వండితే ఇంత టేస్టీ ఫుడ్ వస్తుందో అది ఒకసారి మీరే గెస్ట్ చేసుకోండి. ఓన్లీ ఒకళ్ళు ఉండారు, అది సాయి అని ఉండాడు. ఓన్లీ ఒకళ్ళు ఉండారు, అది సాయి అని ఉండాడు. చాలా బాగుండాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఫస్ట్ రోజు ఇంత టేస్ట్ ఉందంటే ముందు ముందు ఇంకా మంచి టేస్ట్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇందులో ఎవరి చేతులు పడలేదు. పొద్దున్నుంచి లేచిపోవడం కష్టపడి అన్నీ 1-10 సార్లు చెక్ చేసుకుని అది వాళ్ళకి కూడా తెలుసు. లక్ష్మమ్మ నన్ను అంటున్నాడు, నువ్వు అసలు ఫుడ్ కూడా ముట్టలేదు, అసలు ఆమె ఎందుకు ఉండింది, నేనే వండినట్టు. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, తెలుసు కదా మీకు పొలం చేయగట్లు ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి. బాబు 1 అవర్ కూడా పడుకోలేదు. నిన్న నుంచి బ్యానర్లని ఫ్లెక్సీలని పాపం తిరుగుతూనే ఉన్నాడు. దీనికైతే కష్టం నిజంగా, నేను చూసిన కష్టంలో కష్టపడ్డాడు. సో ఫైనల్లీ వారం రోజుల నుంచి కష్టపడి ఈరోజు సక్సెస్ అయ్యారు. ఫుడ్ కూడా బాగుంది, నిజంగా బాగుంది కదా, చాలా బాగుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఏమో అనుకున్నాను నేను. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఏమో అనుకున్నాను నేను. హలో ఆడు నుంచి గుద్దలో పెడతాను కొడక పాప గుద్దలో దంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నానా చెత్తరా కొడక దిగి ఇక్కడే ఉన్న ఉంటే మొహం పగిలిపోద్ది దెంగ ఇక్కడ నుంచి అనుకున్నాను నేను నిజంగా. హ్యాపీ కదా, నడుసాతి ఏదో లైట్ కొట్టేసుకోవచ్చు అనుకున్నా కానీ అంటే పెద్ద అద్భుతంగా మా ప్యారడైజ్ బిర్యానీ గ్రీన్ బాక్స్ బిర్యానీ లాగా లేదు. ఈక్వల్ ఒక 20-30% తక్కువగా ఉంది. ఎందుకంటే అది ఇప్పుడు వాళ్ళను కించపరుస్తూ ఇది అద్భుతం ఉందంటే కూడా నమ్మరు కదా. జెన్యూన్ రివ్యూ చెప్తున్నా, ఎందుకంటే ఇందులో నెయ్యి తక్కువ ఉంది. నువ్వైతే హ్యాపీ కదా, హ్యాపీ, చాలా బాగుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరినీ పంపిస్తామని కోరుకుంటున్నాను. ముందు వీడిగా చూసి వెళ్ళడం కాదు, తినడానికి మంచిగా వచ్చి గిరాకీ పెరిగేలా చేస్తామని. గిరాకీ పెరిగేలాగా చేస్తాను. నేను ఫస్ట్ ప్రమోషన్ వీడియో నేనే కదా చేసింది. అవును చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తా, ఎప్పటికి కూడా చేస్తా. ఓకే, రోజు ఒకసారి రేట్ వస్తా, మంచి కస్టమర్స్ ఎక్కువ ఉన్న మట్టి చెప్పు. మన ప్రమోషన్ వీడియోలో కామెంట్స్ బాగా పెట్టారు, థ్యాంక్ యూ. జెన్యున్గా హార్ట్ఫుల్గా కామెంట్స్ చెప్పినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. దీన్ని బట్టి ఏంటో ఒక గుండెలో రాయి పడింది, జాగ్రత్తగా ఉన్నాడు. ఓకేనా? లేదు జాగ్రత్తగా ఉంటారు పాపం, ఉంటారు తెలుసు. కాకపోతే ఏంటంటే సెలబ్రిటీ కదా, సోషల్ మీడియా సెలబ్రిటీ కాబట్టి ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం తాపత్రయపడతారు. కానీ ఫ్రెండ్స్ వీళ్ళు సెలబ్రిటీ వీళ్ళు చెప్పారు, నిజమో కాదో అనుకోకండి, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మహా అద్భుతం అనలేదు కానీ ఐ ఫీల్ 99 రూపీస్కి ఇంత మంచి బిర్యానీ ఇస్తారు అనేది చాలా గ్రేట్. నేను చెప్తున్నా కదా, ఇంకా గిరాకీ పెరిగితే 90 రూపీస్ కూడా ఇస్తాను. చాలా బాగుంది నిజంగా, రియల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అలాగే పెద్ద కొడుకు తిను, రెండో కొడుకు తను కూడా బిర్యానీ పెట్టాలి షాప్లో. కుకింగ్ అలా చేసి నేను వెళ్ళిపోవాలి. అలా డబ్బులు ఎందుకు నేను వెళ్ళిపోవాలి. అలాగే పెద్ద కొడుకు తిను, రెండో కొడుకు తను కూడా బిర్యానీ పెట్టాలి షాప్లో. కుకింగ్ అలా చేసి నేను వెళ్ళిపోవాలి. అలా డబ్బులు ఎందుకు నేను వెళ్ళిపోవాలి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. బషీర్ అని వచ్చాడు మా దగ్గరికి. లక్ష్మమ్మ ఫ్రెండ్స్, లక్ష్మమ్మ మాకు ఒక 2 years నుంచి పరిచయం. మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బిర్యానీ పెడదాం, బిర్యానీ 4 years ఎప్పటి నుంచి నన్ను అడిగేది అనమాట. బషీర్ని ఇట్లా పెట్టాలి, షాప్ పెట్టాలి, కొట్టు పెట్టాలి, బిర్యానీ పెట్టాలి, పాయింట్ పెట్టాలి, మంచిగా ఉంటుందా అది అంటే చాలా బాగుంటుందని చెప్పి. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు కూడా చేసేదనమాట. ఇవాళ ఆమె కోరిక నెరవేరింది. కృష్ణకాంత్ పార్క్ పక్కన కొంచెం ముందుకు వస్తే బిర్యానీ సెంటర్ అనమాట, చాలా బాగుంది. ఇప్పుడు తినని టేస్ట్, మసాలా ఇంకా మస్తు చాలా బాగుంది. తక్కువ కాస్ట్లో ఎక్కువ టేస్ట్. ఒక క్వశ్చన్ అడుగుతాయి, బిర్యానీ అంటే హైదరాబాద్, అవును, హైదరాబాద్ లో ముస్లిమ్స్ మాత్రమే బిర్యానీ, అవును, బిర్యానీ అంటే ఇక వాళ్ళే ఏమంటారు దాన్ని, కీర్ అయినా కద్దు కీర్ అయినా డబల్ కా మీఠా అయినా ముస్లిమ్సే, బిర్యానీ అయినా ముస్లిమ్సే. కానీ ఇప్పుడు అమ్మ దగ్గర తిన్న తర్వాత వెరైటీ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఘాటుగా కారంగా తింటే మంచిగా ఒక టేస్ట్ ఎక్కడో తిన్నట్టుంది, చాలా బాగుంది. మంచి ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. వచ్చి తిని అందరు కూడా బ్లెస్ చేయండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఒక పక్కన ఒక చిన్నగా షెల్టర్ పెట్టుకున్నారు కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే మనం ఇంకా ముందుకు వాళ్ళు ఎదుగుతుంటారు. మీరు దయచేసి అందరూ సపోర్ట్ చేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, అవును,
వీళ్ళందరూ వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వడానికి ఇంత దూరం వచ్చారు పాపం. ఆ బ్లెస్ చేస్తున్నారు, వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ కూడా అతనికి ఖచ్చితంగా చేరుతాయి. ఉండాలి, మంచి డెవలప్ అవ్వాలి. మీరు కూడా సహాయ సహకారాలు ఖచ్చితంగా కంపల్సరీ మీ ఛానల్స్లో కూడా మీరు ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ అసలు భారీ లెవెల్లో చేస్తాం. అందరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. శేఖర్ కొడంగల్, నటనం స్టార్. అమ్మ గడపల నుంచి నటన అనేది నేర్చుకుని వచ్చినటువంటి ఒక కళాకారుడు, అంతేనా? ఏం పేరు అండి పేరు? శేఖర్ కొడంగల్. యూసేఫ్ కొడంగల్ అనేది మీ ఇంటి పేరా? కొడంగల్ అంటే మా ఊరు. యూ అంటే ఇంటి పేరు. ఏం పేరు? ఊచనోళ్ళు. సూపర్ అన్న. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? బాగుంది. ఎవరు ఇన్వైట్ చేశారన్న? ఎట్లా? వీడికి మా వైజాగ్ సత్య ఆయననే చేస్తాడు. మీరు అందరూ ఎవరు ఆయన లేకపోతే నాకు తెలుసులే కానీ. అయితే ఏమైంది? ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కృష్ణాకాంత్ పార్క్ పక్కన ఎవరన్నా ఈ షాపు చిన్న అనుకోకుండా ఏంది గలీజ్ అనుకోకుండా ఎవరు తక్కువ అనుకోరాదు. కస్టమర్ కేర్ కి ఒకటే విజ్ఞప్తి. సూపర్ ఉంది బిర్యానీ కదా. మసాలా గిసాలా అన్ని మిక్స్ అయ్యి బిర్యానీ చాలా బాగుంది. తినాలంటే ఇంకో ప్లేట్ కూడా తింటా కానీ సూపర్. ఓకే, ఇంకో ప్లేట్ చాలా. ఓకే, ఇంకో ప్లేట్ చాలా. ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ మొన్న మేము ఖమ్మం వెళ్ళాం కదా. ఏమో సినిమా చేస్తున్నట్టు ఏం సంగతి? ఏది ఎవరండి? ఏమో సినిమా ఇంకా రాలేదు, వస్తాయి. సినిమా చేస్తున్నట, హీరోయిన్ ఇట్లా సెలెక్ట్ అయినట, ఆడిషన్ పోయినట. ఇట్లా టేస్ట్ ఎట్లా మంచిగా ఉందా బిర్యానీ? టేస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. వెజ్ బిర్యానీ తెలియదు ఈరోజు. అమ్మ వెజ్ బిర్యానీ తెలియలే? వెజ్ తెలియలే, వెజ్ బిర్యానీ తెలియలే. రైట్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి చికెన్ బిర్యానీ వచ్చింది. టేస్ట్ ఎట్లుందన్న కరెక్ట్ ఇప్పుడు? టేస్ట్ అయితే చాలా బాగుంది బిర్యానీ. మీ ఇంట్లో వండుతారు ఎట్లా టేస్ట్ తోటి? ఎప్పుడైనా వండారు మీ ఇంట్లో? హైదరాబాద్ లో బిర్యానీ అంటే ఇరానీ హోటల్లో పెద్ద పెద్ద 99 రూపాయలు ఇంత మంచి టేస్ట్ బిర్యానీ ఏనా తిన్నావా? మా ఊళ్ళో అక్కడ వేరు, ఇక్కడ బిర్యానీ అక్కడ ఇంత టేస్ట్ లేదు. నిజం చెప్పు, వాస్తవం చెప్తున్నా, ఇంత టేస్ట్ లేదు. ఓకే, మా ఊళ్ళో అక్కడ వేరు, ఇక్కడ బిర్యానీ అక్కడ ఇంత టేస్ట్ లేదు. నిజం చెప్పు, వాస్తవం చెప్తున్నా, ఇంత టేస్ట్ లేదు. ఓకే, సో అది పరిస్థితి. మన శేఖర్ అన్న కూడా వచ్చి మనకు రివ్యూ ఇస్తున్నాడు, ఈ ఫుడ్ గురించి చెప్తున్నాడు అంటే జెన్యూన్ ఫ్రెండ్స్, అంతే అబద్ధమైతే కాదు. ఎందుకంటే బాగాలేకుండా బాగుందని చెప్పడం కాదు. ఓపెన్ టాప్ చెప్పేసేదే కదా, బాగుందంటే బాగుందంటాము, బాగలేదంటే బాగలేదంటాం కదా. దీంట్లో ఏది ఉన్నా బిర్యానీ ఫస్ట్ క్లాస్ ఉంది. 10 మందికి హెల్ప్ చేయడం కూడా తమ్ముంది చాలా డెవలప్ కావాలని కోరుకుంటూ మీ శేఖర్ కొడంగల్. ఒకవేళ సాయంత్రం పూట బిర్యానీ మిగిలింది అనుకో, 5 కిలో 2 కిలో 3 కిలో మిగిలింది అనుకో, వాటిని ఏం చేద్దామంటున్నాం? వాటిని ఏం చేయరాదు, అక్కడిక్కడ చల్లరాదు. రోడ్డు పోటు ఉంటారు కదా అమాయకులు, రోడ్డు పోటు ఉంటారు కదా, వాళ్ళకి ఇంత దాన ధర్మాలు చేయాలి. చల్లరాదు, బిర్యానీ వేస్ట్ చేయరాదు. ఎందుకంటే ఆకలితో ఉంటారు కాబట్టి ఆదుకునాలే. ఆదుకున్న వారికి గొప్ప పని. ఒక వ్యక్తి బిర్యానీ లక్ష్మమ్మ వండిందట, మరి పరిస్థితి? లక్ష్మమ్మ సూపర్ వండింది, చాలా బాగుంది. లక్ష్మమ్మ సూపర్ వండింది, చాలా బాగుంది. ఇదంతా దీనికి ఎంత ఫీడ్బ్యాక్ అంతా వైజాగ్ సత్య. గ్రేట్ ఫెలో. హాయ్ అన్న, బాగున్నావా? బాగున్నాను. ఎలా ఉన్నాను? నేను గుండె అయింది, ఎక్కడికి వెళ్ళావు? యాత్ర పోయినా. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈజ్ వైజాగ్ సత్య. చూసారు కదా, అర్జున్ సాయి మా బెస్ట్ ఫ్రెండ్, మా అందరికి కూడా వైజాగ్. ఆయన కూడా ఒక యూట్యూబర్, ప్రముఖ యూట్యూబరు. ఆయన కూడా ఆర్టిస్ట్ అవ్వాలని, మాలా ఫేమస్ అవ్వాలని కలలుగానే వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఈ బిర్యానీ పాయింట్ కూడా పెట్టాడు. ఫుల్ కిక్ బిర్యానీ పాయింట్. ఫుల్ కిక్ ఉంది. 99 రూపీస్కే చికెన్ బిర్యానీ, అలాగే 49 రూపీస్కే వెజ్ బిర్యానీ. అందరికీ తెలుసు కదా, కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ కూడా హైదరాబాద్. కృష్ణకాంత్ పార్క్ మెయిన్ గేట్కి లెఫ్ట్ సైడే ఉంటుంది. అందరూ వచ్చి సపోర్ట్ చేయండి. దీనికి మేమంతా బ్రాండ్ అంబాసిడర్సే. శరణ్ కావచ్చు, సాన్వి మీడియా, ఉప్పల్ బాలు కావచ్చు, దీనికి అందరికి సహాయ సహకారాలు అందిస్తుంది మెయిన్ గా సత్య. అందరూ, ఎవ్రీవన్. అలాగే కనకలక్ష్మిదా ఈమె కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది ఇందులో. కనకలక్ష్మి తెలుసు కదా, మా అందరికి అక్క. అమ్మ అంటే మళ్ళీ కొడుతుంది నాకు. అలాగే స్వాతి నాయుడు, బషీర్ మాస్టర్ రావాలి, ఉప్పల్ బాలు రా, ఉప్పల్ బాలు, నట్నం స్టార్, నువ్వు కూడా రాను, బడేల్ రాజన్న, నందు. ఇక నందాన్ని కూడా చాలా కష్టపడుతున్నాడు. మొత్తం స్టోర్స్ అంతా ఈయనండి, స్టోర్ కీపర్, స్టోర్ మేనేజర్ అంతా ఈయనని. సో ఫుల్ కేక్ బిర్యానీ పాయింట్, అలాగే ఫుల్ కేక్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సాయి లేరా? అర్జున్ సాయి, కమ్ హియర్. సో లేరా, ముందుకు రా. అర్జున్ సాయి ఈయనండి దీనికి ప్రొపరైటర్. మేమంతా కింద ప్రభాస్ లా ఉంటాడు, మా తమ్ముడు ప్రభాస్ లా ఉంటాడు. ఈయనకి అందరూ కూడా దయచేసి సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. చూసారు కదా, బషీర్ మాస్టర్,
ఉప్పల్ బాలు, నట్నం స్టార్, స్వాతి నాయుడు, కనకలక్ష్మి, వైజాగ్ సత్య, బడేల్ రాజా, సాన్వి మీడియా చరణ్, మా అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా వేణు అని ఉంటాడు, ప్రొద్దుటూరు వేణు, ఎక్కడ ఉంటాడు తెలియదు రా వేణు. చేయండి, చూసారు కదా, బషీర్ మాస్టర్, ఉప్పల్ బాలు, నట్నం స్టార్, స్వాతి నాయుడు, కనకలక్ష్మి, వైజాగ్ సత్య, బడేల్ రాజా, సాన్వి మీడియా చరణ్, మా అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా వేణు అని ఉంటాడు, ప్రొద్దుటూరు వేణు, ఎక్కడ ఉంటాడు తెలియదు రా వేణు. షాప్ కూడా తీసుకుంటామండి, మీరందరూ సహకరించండి, మీరందరూ కొనుక్కోండి, మీరందరూ పైసలు. ప్రొద్దుటూరు వేణు ఈయన కూడా హాఫ్ డ్రెస్ వేయకుంటావా? సో ఈ టీం అందరికి లీడర్ నేనే అండి, నేనే కదా టీం లీడర్. థ్యాంక్ యూ. టీం లీడర్ అంటే మురిసిపోతారండి పైనుంచి. ఇగో డియర్ ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ పోస్టర్ ఉంది, ఫుల్ కిక్ బిర్యానీ పాయింట్ అంట. ఫస్ట్ సెలబ్రిటీ సత్య, తర్వాత మరో సెలబ్రిటీ ద గ్రేట్ యూట్యూబ్ డాన్సర్, ఎన్నో సినిమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, చాలామందిని కళాకారులను తయారు చేసినటువంటి వ్యక్తి, సోషల్ మీడియాలో ఎంతో మందిని తీసుకొచ్చి కళాకారులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి బషీర్ మాస్టర్. అలాగే ఏమీ తెలుసు కదా, సోషల్ మీడియాలో తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకుంది. జరుగు కిలో 50 సజెషన్ గంధపు రంగు చూడండి, ఎప్పుడు లక్ష్మమ్మ ఇవి తప్ప వేరే వేసుకోదు. ఇది నేను 5 సంవత్సరాలు చూస్తున్న దండ, 5 వెరకలు, 5 సంవత్సరాలు దండ, 5 వెరకలు, 5 సంవత్సరాలు దండ. ఆ దండలకు వేరే దండనేది ఏ చిరాట అదే దండన మారు లేటెస్ట్ గా కాదు. పోలే అన్ని చోట్లకి వెళ్తావు కదా, అన్ని గ్రామాలకు వెళ్తావు కదా. నీకు 2 నైట్లు ఇప్పించాడు, 2 గిన్నెలు ఇప్పించాడు, నిన్న ఒక చీర పెట్టిన మా ఇంటికి వస్తే పెట్టలేదా? కరెక్టే ఉండు, కరెక్టే. మరి నేను దుబాయ్ నుంచి షర్ట్ నీకు ఇవ్వలేదా? మరి దుబాయ్ నుంచి షర్ట్ అది ఎంత అనుకున్నారు? నేనేం ఇచ్చాను, నైట్లు ఇప్పించాను నీకు. నేను చెప్పాను నాయన, నువ్వు ఇచ్చినప్పుడల్లా చెప్పానమ్మా. మళ్ళీ ఇన్ని మురుకులు తెచ్చుకుంది, మళ్ళా 1 లీటర్ థమ్స్ అప్ బాటిల్ తెచ్చుకున్నావు. థమ్స్ అప్ బాటిల్ తెచ్చుకునే మురుకులు పెట్టి థమ్స్ అప్ బాటిల్ తెచ్చుకునే మురుకులు పెట్టిస్తే నమ్ముకో. వీణ ఒక పెట్టలేదంట, నువ్వు కూడా ఇంత పెట్టేవాడు పెట్టలేవా? వీడియో గురించి చెప్పింది వాడు. అన్నం పెట్టలే, నిన్న సాత్వాలు ఐస్ క్రీమ్ కూడా తిన్నామంట, ఇంత తిన్నామంట. వీడియోల గురించి అబద్ధాలు ఆడొద్దండి బాబు, వీడియోల గురించి అబద్ధాలు ఆడొచ్చు, సత్యంగా మాట్లాడండి. నిజంగా అదిగో వీడియో ఉన్నది. అమ్మ నేను పెట్టలేదని చెప్పింది, నేను అనలేదు. ఐస్ క్రీమ్ తిన్నావంట, అన్నం తిన్నావంట, చికెన్ కూడా పెట్టిందంట. అడగపోయావు మరి. మా ఇంటిలో మంచిగా 8 పూరీలు తిన్నావు, నేను తిన్నా. మా ఇంటిలో ఇంత చికెన్ తిన్నావు, 4 పూరీలు తిన్నావు. పార్టీ ఏంటి గోల ఏంటమ్మా? అబద్ధాలు ఆడుకున్న వీడియోలో సత్యంగా మాట్లాడండి. నేను పెట్టలేదని వాడు తెలీదా ఎలా మాట్లాడతాడు? వాడు తెలీదా ఎలా మాట్లాడతాడు? భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీకు కావాలి. ఏదైనా సరే అట్లా అబద్ధం ఆడదు ఫుడ్ విషయం. నేనే ఫుడ్ విషయం మరి బాలు చెప్తున్నాడు కదా, అట్లా ఆడదు కదా. బాలు 1000 రూపాయలు సారీ కూడా పెట్టాడు. చెప్పు, అన్ని నిజం చెప్పి వీడియో మొత్తం అన్ని అబద్ధాడుతుంది. సత్య అన్ని అబద్ధాడు. అసలు ఆడొద్దు లక్ష్మమ్మ, నేను అబద్ధం ఆడను. మాట మీనుంటావు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. నువ్వు మాట నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. నువ్వు మాట పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు అంటే నువ్వే చెప్పింది నువ్వు చెప్పినవంట. నా పేరెంట్ చెప్తావు, చెప్పింది వద్దంటే కూడా నేను పెట్టా. అక్క ఎందుకక్క నేను కొబ్బరి పెట్టలేదని చెప్పు, ఇలా పెంచేస్తున్నావు. చూడు మాట మారుస్తుంది. కాదు ఎవరింట్లో తింటే వాళ్ళింట్లోనే దొడ్డుకెళ్ళేస్తారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అది మొత్తం పబ్లిక్ తెలుసు, నమ్మకండి. ఎవరింట్లో తింటే వాళ్ళింట్లోనే దొడ్డుకెళ్ళేస్తారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అది మొత్తం పబ్లిక్ తెలుసు, నమ్మకండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఉప్పల బాలు చాలా బాగా చూసుకున్నాడండి. 1000 రూపాయలు సారీ కూడా పెట్టాడు. అలాగే 4 పూరీలు, 1 కేజీ చికెన్ కూడా తినింది. అలాగే స్వీట్లు, థమ్స్అప్ బాటిల్ 1 లీటర్ బాటిల్ ఇంటికి పట్టుకెళ్ళి అని కూడా ఇచ్చిండు. ఇవ్వలేదా? 1 లీటర్ బాటిల్ ఇవ్వలేదా? థమ్స్అప్ 1 లీటర్ బాటిల్ ఇవ్వలేదా? అలాగే స్వాతి నాయుడు ఇంటికి వస్తే
కోకోనట్ రైస్, అలాగే ఇంకే రైస్ అంటారని బగారా రైసు, ఐస్ క్రీమ్ అన్ని పెట్టింది. పార్సల్ కూడా ఇచ్చామండి. అలాగే అబద్ధాలు ఆడుతుంది సూర్యకాంతం అండి, శూర్పణఖ. ఏం చేయాలి మరి? ఎంత కాదనుకున్నాం, అదంతా ఒక దగ్గర ఉన్నామని. పోన్లే మంచిదే, అల్లు రామలింగినట్ట మంచిదే. నందు చెప్తుండమ్మా, నందుతో ఫైట్ చేయి. నన్ను ఎందుకంటావు? నందునే నేను ఎందుకు మాట్లాడమని చెప్పు. నందునే అన్న. నందు తెలీదా? నిండు పాలకుండలో సుక్కేసేస్తాడు అంతే, పాలన్నీ ఇరిగిపోతాయి. అదే ఏ ఇంట్లో తింటాం ఆ ఇంట్లో. నిజంగా మీ ఇంటికి అన్నం కూడా పెట్టాను. నీకు అందరు యూట్యూబర్స్ అందరూ ఏం చెప్తారంటే స్వాతి వాళ్ళ ఇంటికి పోతే పాపం మంచిగా చూసుకుంటుందని తెలుసు. నేను ఒక మాట అడుగుతా అక్క, నీకు ఫస్ట్ బిర్యానీ అన్నం తిన్నావు, తర్వాత కొబ్బరి అన్నం నువ్వు వద్దంటే ఎవరు పెట్టారు నీకు? నేను ఎంత తిన్నానో చెప్పు నువ్వు ఒకసారి. నేనే కదా సాక్ష్యం. ఎంత తిన్నా? ఒక మెతుకు తిన్నావు లేదా? అక్క ఇంకా పెట్టుకో, అక్క ఇంకా పెట్టుకో, అక్క ఇంకా పెట్టుకో అంటే కొద్దిగా పెట్టుకొని తినింది. చికెన్ వేసుకో అక్క, ఫ్రై చేసుకో, కర్రీ వేసుకో. తర్వాత ఏమైంది? అక్క ఐస్ క్రీమ్ తినే నేనే చెప్పాను, 2 ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ పెట్టా. అక్క ఇది తినక బాగుంటుందని ఇచ్చా. మరి వచ్చిన అందుకు చెప్తుందంటే అక్క ఏం పెట్టలేదు. ఇదిగో ఇవి ఎందుకు పెంచిందో అడగండి. అట్ట కదా, నువ్వు వీడియో చెప్పు, తప్పించుకోకు. నువ్వు ఇట్లా ఫస్ట్ ఒక మనిషిని అట్లా కించపరుస్తుంది నిజంగా. మళ్ళీ సరేనన్న, నువ్వు నందుతో నన్ను ఉప్పుల బాలిని స్వాతిని అని తిట్టిస్తున్నావట ఏం చెప్పింది నిజమే? అట్ట కదా, నువ్వు వీడియో చెప్పు, తప్పించుకోకు. నువ్వు ఇట్లా ఫస్ట్ ఒక మనిషిని అట్లా కించపరుస్తుంది నిజంగా. మళ్ళీ సరేనన్న, నువ్వు నందుతో నన్ను ఉప్పుల బాలిని స్వాతిని అని తిట్టిస్తున్నావట ఏం చెప్పింది నిజమే? ఈమె చెప్పింది. నందు నన్ను తిడుతున్నాడని ఈయన షూట్ చేస్తున్నాడని చెప్పినావు కదా. అదే నేను చెప్పాను, శరణబాబు తోటే చెప్పాను. నువ్వు కాదు, వీడియోలోని తిన్ను అదే రావద్దు అని చెప్పండి. వీడియోలో నువ్వు అడిగావు కదా, నేను చెప్పాను కదా. అది ఇంటర్వ్యూలో మరి ఇంటర్వ్యూలో నేను చెప్పాను అదే అంటున్నాడు. అయితే పోనీ ఏదైతే ఇప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్ గా నందు అని ఆయన నాకు అన్ని నిజంగా ఆయనది వైజాగ్, నాది వైజాగే, బడేల్ రాజు అంటాం మేము. ఆయన ఆ రోజు చాలా ఎక్కువ డ్రింక్ తీసుకున్నప్పుడు ఉద్దేశంతో ఇంకా ఆయన ఎక్కువ తాగితే రాకేష్ మాస్టర్ మన కళ్ళతో మనం చూసిందే కదా. సో ఆయన్ని లిమిట్ చేయాలని బాబాయ్ అన్నీ ఇక్కడితో ఆపేస్తాయి అనేసి నేను ఉప్పుల బాలు లాగేసుకున్నాం. రేపు ఇస్తాము, నువ్వు రేపు ఇక్కడికే రా ఇస్తామని అన్నాం. అది ఆయన మందు లెవెల్ తగ్గించాలని మేము చేస్తాం, కానీ మాకైతే ఏం కుళ్ళు బుద్ధులు లేవు. కాదు నేను అసలు మందు తాగని తెలుసు కదన్నా. ఆయన ఏంటంటే డ్రింక్ బాగా ఓవర్ అయిపోవడం వల్ల మేము ఏంటంటే కంట్రోల్ చేస్తున్నాము. అది దాచేయడం కాదు. సో అది వేరే విధంగా వెళ్ళింది. అది ఆయన కూడా అర్థం తర్వాత చేసుకున్నాడు. కాకపోతే నువ్వు దగ్గరుండి నన్ను స్వాతి నాయన్ని ఉప్పుల బాలుని తిట్టిస్తున్నావని చెప్పింది బడేల్ రాని. దానికి నువ్వు ఆన్సర్ ఇవన్న తిట్టించావు మమ్మల్ని? ఇంట్లో ఫుడ్ తినలేదని అబద్ధాలు ఆడబట్టి ఆయన తాగేసి నన్ను రాత్రి బూతులు తిట్టాడంట తెలుసా? నీకు తెలీదు. 2 days నుంచి ఎందుకు చెప్పావు? మండుతున్నట్టుంది. పడిపోతానని చెప్పాను. పిచ్చి పిచ్చి యాక్షన్ చేయొద్దు అందరూ. సరే ఇగో, కానీ ఇది ఈ రోజు అయితే అన్ని కూడా సరదాగానండి. ఎవరు కూడా సీరియస్ అవ్వకండి. అందరూ కామెడీ చేసేస్తున్నారు. నాకు చాలా ఇది నేను ఎవరికి చెప్పలేదు. నందు నిన్న నైట్ తాగేస్తున్నాడు తిట్టాడు. నందు నేను మాట్లాడలేదు. నేను బేబత్సం చేసాను. లక్ష్మమ్మ దయచేసి లక్ష్మమ్మ మంచి వంటలు రేపటి నుండి. అది లక్ష్మమ్మ నాకు తెలియదు కానీ మిగతాది. స్వాతి ఇట్రా ఒకసారి ఒక క్వశ్చన్ అడతా. మొన్న బాలు సత్య వాళ్ళ ఇంటి దగ్గర ఏదో డోర్లో నుంచి వచ్చి గట్టిగా తిడుతున్నావు, అది వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్. అవునండి, మా దారి మేము ఉన్నామండి. సాయి, మా ఆయన, మా పాప, నేను, దుర్గారావు వాళ్ళ వైఫ్, మేమందరం ఉంటే ఒక తాగుబోతుడు ఇంట్లోకి వచ్చి డోర్లు వేసుకుని అని మమ్మల్ని పిచ్చి పిచ్చిగా తిడితే సరే తాగుబోతులతో మన గొడవ ఎందుకని డోర్ వేసేసాడు. శ్రీకాంత్ రెడ్డి లారీ మూవీ రిలీజ్ నెక్స్ట్ డే. అంతకు ముందు రోజు మేము అతను సన్మానం చేయడానికి ఒక హోటల్కి వెళ్తున్నాం. క్యాబ్ బుక్ చేసుకున్నాము. వెళ్తుంటే మళ్ళీ అదే తాగుబోతులు 3 వచ్చారు. వచ్చేసి మళ్ళీ ఇలాగే మా అందరినీ తిడుతున్నారు. సత్య ఏమో తాగుబోతులతో మనకి ఎందుకు మళ్ళీ ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటాడు అనేసి అనుకున్నారు. అంతకుముందు కూడా 2 అమ్మాయిలు గొడవ అయింది అక్కడ ఆల్రెడీ. వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ దాని గురించి అబ్బా అది ఫస్ట్ నుంచి ఉంది నేను చూసా. అయితే ఏమైంది ఇంకా సరే అని చెప్పేసి నేను తిట్టానండి. నేను తిట్టాను ఎందుకంటే అలాగా ఎవడో వచ్చి మనకి డోర్ వేసుకు మన లైఫ్ మన ఇష్టం. అంటే మనకు నాకు చేసింది ఏంటంటే సత్య నాయుడు ఫుల్ తాగి వెనక ఆ గల్లీ వాళ్ళని తిడుతుంది. దానికోసం సత్య ఇల్లు ఖాళీ చేయమంటారు ఓనర్లు అని చెప్పి తెలిసింది. ఈయన ఉన్నాడు కదా, స్వాతి తాగలేదు అసలు తాగలేదు. అసలు నేను సత్య ఇంటి దగ్గర నేను ఎవరితో మాట్లాడాను. తిట్టడం ఎందుకు తిట్టాను? వాళ్ళు మమ్మల్ని మాట్లాడుతున్నారు, వీళ్ళేమో సైలెంట్ ఉన్నారు. సో నాకు నచ్చల. 3 ఉన్నారు అబ్బాయిలు, 3 కాదురా 100 మంది వచ్చినా నరికేస్తాను నేను. తిట్టా నేను ఎందుకంటే నాకు నచ్చలేదు. అయితే నన్ను ఖాళీ చేసి అనలేదన్నా. నేను 5 years నుండి అదే ఇంట్లో ఉంటున్నాను.
మీ ఫ్రెండ్స్ స్వాతి నాయుడు రావద్దు, ఉప్పల్ బాలు రావద్దు, వాళ్ళు వస్తే ఖాళీ చేసి అన్నాడు. వాళ్ళు రాకపోతే నువ్వు హ్యాపీగా ఒక్కడ ఉండాలి. వీళ్ళు వదులుతావా ఇల్లు వదులుతావా? లేదు, నేను ఖాళీ చేస్తానని నేను చెప్పిన, ఎందుకంటే నాకు వీళ్ళు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. నాకు వెరీ గుడ్ సూపర్. ఇది సత్యం నా అంటే. డ్రెస్ కూడా చెప్పారు, చిన్న డ్రెస్ వేసుకుని వస్తున్నా అంటే నేను చిన్న డ్రెస్ వేసుకుంటే నా ఇష్టం కదా. చిన్న డ్రెస్ వేసుకోవచ్చు కానీ పాప చిన్నగా లేదు కదా, అదే ప్రాబ్లం అట. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇలా ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా సత్య బ్లెస్సింగ్స్ తోటి అందరు బాగుండాలి. కానీ నాకు అక్క పద్ధతి నచ్చలా, తినలేదని అబద్ధాలు ఆడడం, నందు తాగి తిట్టడం. చిన్న పిల్ల మనస్తత్వం వదిలే. చూసావా, కొద్దిగా పెట్టి ఆమె చిన్న పిల్ల మనస్తత్వం వదిలేండి, మీరు ఆయన గురించి ఊరికే డిస్కస్ చేయొద్దు. నాకు కూడా చెప్పింది అన్న, నువ్వంట నందుతో నన్ను, ఉప్పల్ బాలుని, స్వాతి నాయుడు రోజు తిట్టిస్తున్నావంట. ఒకటి నందుకు హిజ్రా వేషం కట్టి మరి, నందుకు చీరలు లంగాలు ఇచ్చి మరి మమ్మల్ని తిట్టిస్తున్నావు అని చెప్పింది. నేను అన్నాను అన్ని కనబడినప్పుడు అడుగుతానులే అన్నాను. వీడియోలు వస్తాయి కదా మీకు. అయితే ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు. వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి. వాళ్ళు ఉంటేనే నేను ఉంటాను, వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని, వీళ్ళ మీద డిపెండ్ అవుతా. వీళ్ళని ఎందుకు కొంచెం పరుచుకొని శత్రువుని చేసుకుంటా నేను? అదే అంటున్నాను, ఇప్పుడు మాకు మీరు కావాలి, మీకు మేము కావాలి, ఇద్దరు కలిసి ఉంటేనే కదా సక్సెస్ అనేది. కంటెంట్ ఇచ్చేటోని ఎప్పుడు క్యారెక్టర్ అసైన్ చేసి దూరం పెట్టుకునే క్యారెక్టర్ అయితే నాది కాదు. ఎందుకంటే నాకు కంటెంట్ ఇస్తారు మీరు, మిమ్మల్ని నేను శత్రువులు తీసుకుంటా పోయి జాగల పంచాయత. ఇంకా నాకు చెప్పి నేను చెప్పను, అర్థమైందా? నాకు ఎవరు చెప్పారు ఏం చెప్పారు అనేది నేను చెప్పాను, ఎందుకంటే నేను వినట్టే ఉంటా. సో పట్టించుకుంటే మాత్రమే మనస్పర్ధలు వస్తాయి, గొడవలు వస్తాయి. కాబట్టి థ్యాంక్ యూ సత్తా. ఈ రోజు నేను ఫుడ్ పెట్టాను, ఆవిడ తినకపోతే నా తప్పు కాదు కదా. ఇప్పుడు ఏమంటుంది చూడు, నువ్వు ఎంత పెట్టావు అంటుంది, తిను, నేను కాదనలే కదా. అయిపోయింది రైట్, అయిపోయిలే గొడవలే. మంచిగా ఆమెతో పట్టించుకోదామని మీరు సైలెంట్గా ఉండండి, మీ పనులు మీరు చేసుకోరు, వినండి, సైలెంట్గా పోలే. అట్లయితేనే ఉంటారు, లేదంటే మనం కొట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుంచుకో. విన్నావా? అసలు పట్టించుకోదుగో, ఈ వీడియో ముఖంగా చెప్తున్నా సత్య. ఏ మాటలు విను ఇగో విను దగ్గర పెట్టుకో. అన్న అని చెప్పి నాతో గురించి అన్నదనుకో, నన్ను నువ్వు పిలిచి వస్తాను కదా అన్న, నువ్వు ఇట్లా అన్నావా, ఒక్కసారి వచ్చి చెప్పుదురాను, చెప్పు తీసుకొని కొట్టా అన్నే, సరేనా? లేదు సాక్ష్యం నెక్స్ట్ టైం చేయరు కదా. ఇప్పుడు సెన్సిటివ్ ఉంటారు. ఇప్పుడు పాపం పిల్లలు ఈయనైతే మందు తాగడు కదా, అన్ని లంజ తిరుగులు తిరగడు కదా, పాపం ఒక దగ్గర ఉండి బతకటాడు కదా. అదే ఆ రోజు ఏంటంటే బడేలన్నీ ఎక్కువ తాగుతుండు. రాకేష్ మాస్టర్ చూసాం కదా ఏమైందో, ఎందుకు ఇట్లా ఇంత తాగడం అవసరమని లాక్కున్నాం మేము. మాకు హక్కు లేదా చెప్పి, నువ్వు ఉందా లేదా? మంచి ఉండాలని కోరుకోవడం మంచిగా. మేమంతా ఒక టీములో ఉన్నాము, ఒక దగ్గర ఉన్నాము, హక్కు ఉందా లేదా? నువ్వు ఎక్కువ తాగుతుంటే ఎక్కువైపోతుందని లాగాడు. అది నేను కూడా కాదు, ఉప్పల వాళ్ళు. అదే జరిగింది ఆ రోజు, అంతకుమించి ఏం జరగల. ఏం కాదు, నేను ఒకసారి రాపిచ్చోడా. అరే నా హస్బెండ్ ఎవరైనా అందరూ అడుగుతున్నారు, చూపించొద్దా వీడియోలో? ఒక్కసారి రా పిచ్చోడా. అవి లక్ష్మకి ఏదో అంటుంది, అవి నన్ను తిడుతుంది. మన ఇంటికి వస్తే నేను అక్కకి ఫుడ్ పెట్టలేదంట. అవి నిన్న నందుతో చెప్తే నందు తిడుతున్నాడు. అవి అక్క ఏం చెప్తుందో తెలుసా, నందుకు చెప్తుందంట, స్వాతి వాళ్ళ ఇంటికి పిలిచి అన్నం కూడా పెట్టలేదు, ఏం పెట్టలేదు, తిండి పెట్టలేదు అంటే. నందు రాత్రి ఫుల్ తాగేసి నైట్ బూతులు తిడుతానంట నేను సత్య రూమ్ లో. అక్కకి ఫుడ్ పెట్టా కదా, ఇట్లా చెప్తుంది చూడు, ఫుడ్ అన్ని పెట్టా. ఇగోండి ఈయనే మా ఆయన. అందరూ అడుగుతారు కదా మా ఆయన ఎవరైనా, ఈయనే మా ఆయన. చెప్పు, చెప్పేదని తెలియదు అందరికి. మా ఆయన ఈయనే. అమ్మని అందరూ ఆడిపోసుకుంటే పాపం రక్తం వస్తుంది. అలాగే నేను బ్యాట్ చేస్తే కదమ్మా, జూమ్ చేయరా, పొద్దుట కొంచెం తెగిపోయిందమ్మా. పాపం తెగిపోయింది. అమ్మ పాపం ఎందుకు ఇట్లా నీ పరిస్థితి వెనక జరుగు, ఆడ నిలబడు. ఇంతమంది ఒకటే బ్యాట్ చేయడానికి కదా అంతమంది ఒకటి ఎందుకు అయ్యారంటే, వీళ్ళందరూ కూడా నేనంటే ఏడుతారండి. నేనేంటంటే ఒకటి అందరిలోనే నేను బాగుంటాను, ఒక ఆప్షను ఏది చేసినా బాగుంటాను, అందుకు వీళ్ళందరూ ఏడుతారండి, అందుకు బ్యాడ్గా మాట్లాడతారు. అందు గురించి నన్ను ఏమి మీరు అనుకోవద్దు. నేనేంటో కూడా అమెరికా వరకు కూడా తెలుసండి. నేను అందుకే ఇలా బ్యాడ్ చేస్తానని కూడా నేను ముందు రాలేదండి. అసలు నీట్గా వీళ్ళందరూ వెళ్ళిపోయాక వద్దాము అనుకున్నాను, సగం అయ్యాక వచ్చాను. అయినా సరే నన్ను బ్యాడ్ చేస్తున్నారండి, చాలా తప్పు. మీ బతుకులు అనకూడదు. మీరేంటో అందరికీ తెలుసు, నేనేంటో అందరికీ తెలుసు. నాకు అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. అమ్మ మంచిది. ఇగో ఒకటి పాపం చిన్నపిల్ల మనస్తత్వం సోదరు, పెళ్లి కూడా చేసుకోలేక ఇప్పుడు దాకా ఒంటరిగా ఉంది. చేస్తాను నేను నీకెందుకు. ఒక నెల 2 నెలల్లో మా అమ్మకు ఇంకో పెళ్లి చేసి మంచి పండులు అంటే 25 to 30 years పిల్లోని, 25 to 30 years పిల్లోని రండి చేస్తా. మీరు బిర్యానీ పాయింట్ దగ్గరికి అమ్మని నాకు చెప్పలేవు, నాట్ సిలిపి అందుకే చీరాటు కొంచెం ఫస్ట్ ఇట్లా. నాకు చెప్పలేవు, నాట్ సిలిపి అందుకే చీరాటు కొంచెం ఫస్ట్ ఇట్లా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, చంపేసాడు. చీర కట్టుకోమని నువ్వైతే మొదలు జానబెత్తుడు వేసుకో. ఈసారి అమ్మకు మంచి సంబంధం చూడండి మీరు ఎవరైనా. అవసరం అయితే పక్క పండు ఇంకో స్టాల్ పెడుతుంది భగవాన్లు కూడా అమ్మ దగ్గర.
ఇదిగో బాబాయ్ బాబాయ్ అనక మీకు పెట్టాను చూడు ఒకసారి. నీకు పంపాను కదా రాత్రి వీడియో తీసి పంపాను కదా చూడని నేను చెప్పలే ఫ్రెండ్స్, అంటే వీళ్ళ టీం వాళ్ళే వీడికి ఎవరో కదా ఇంక మన విశ్వకే ఉన్నాడు కదా, వాడి పేరు విశ్వకే పెట్టాను, నందు పేరు విశ్వకే పెట్టానండి. విశ్వ బిందు వండి వాడు ఏంటంటే నిండు పాలలో ఫ్యామిలీలో ఒక సుక్క వేసేస్తానండి. పాపం నందన్ మంచోడు, నందన్ ఏం చెప్పలేదు, ఎవరికి ఏం చెప్పలేదు నాకైతే. కామన్ ఇదండి ముడ్డి కింద పొగెట్టేస్తుంది ఈవిడ గారి ముడ్డి కింద పొగబెట్టేస్తుంది గిల్లేస్తుంది. కానీ మొన్న కొట్టాను నేను, మొన్న జోడు తీసుకుని నేను కొట్టానండి ఇంటర్వ్యూలో. చాలు ఆ సిగ్గు చాలు. అయితే కానీ ఇప్పుడు వచ్చిన పార్టీ ఏంది ఇక్కడ జరిగింది అమ్మ, ఇంతమంది ఎడుతురిందమ్మా నీకు ఇంత నేనంటే అందరూ ఎడుతారు, నేనంటే ఫేమస్. నేనైతే గుడెక్కి ఇది ఎక్కుతుండేమో నేను అప్పుడే. ఇది ఇగో పారిపోయింది లక్ష్మమ్మ. సరే ఏదైతే ముత్తి పాపం ఆమె కనకపురాలు వాడిపోయినంత వరకు ఈ షాల్ ఈయన ఉంటుందని మనస్ఫూర్తిగా ఎప్పటికీ వాడు నందన్న ఇట్రా, నందో ఇట్రా నందన్న వస్తాడు, నందన్న ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇట్రా నువ్వు అడుగు, నేను అడుగుతా చూడు. డియర్ ఫ్రెండ్స్, నేను నందుని ఒకటి ఫ్రాంక్గా అడుగుతా. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది నీకు చెప్పు, నిజం చెప్పు, అబద్ధాలు జరిగింది అదే పని. ఎవరున్నారు నాకు చేసుకుంటాను చేయలేదు, జరగలేదు. ఎన్ని రోజులు అవుతుంది? లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది నీకు చెప్పు, నిజం చెప్పు, అబద్ధాలు జరిగింది అదే పని. ఎవరున్నారు నాకు చేసుకుంటాను చేయలేదు, జరగలేదు. ఎన్ని రోజులు అవుతుంది? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 6 years అయినా స్వయం కృషి 7 years స్వయం కృషి అబ్బా. అవునా, ఏం లేదా? దాని పేరు ఉంటున్నారంటే నైట్ ఎవరు చూడకుండా ఎవరు ఇల్లు వాళ్ళే కదా. అంతేనా, ఏం జరగలేదా? ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నావా? ముసలిదాంతో ముద్దులు ముచ్చట్లు ఉంటాయా? మూడు వస్తుందా నీకు దాన్ని చూస్తే? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. విడిగా వస్తుంది దాన్ని చూస్తే ఉన్నమూడిపోదు. ఏంది ఆమె మీద ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు? ఎవరు ఆమె మీద ఏం టార్గెట్? ఆమె గురించి మొత్తం సత్యకు ఏమి అందరికి ఇప్పుడు ఉంటుంది. తిన్నానని చెప్పాలి కదా. పిచ్చికి అంత వేసింది, చేవంత వేసిందంటే నాకు బాధ అనిపించి ఎంత వేసిన ఆకలితో ఉన్నోడికి మెతికేసిన చాలు కదా. వాళ్ళ ఇంటికి పోతే ఆమె కలిగింది ఇచ్చింది, ప్రాబ్లం ఏంటి? కాదండి, పార్సిల్ 2 బాక్సులు తెప్పించాం. బగారా అన్నం ఒకటి, కొబ్బరి అన్నం ఒకటి. మా ఆయన నేను తిందామని కూర్చుందాం, సత్య అక్క సడన్గా వచ్చేసరికి తినలా. మేము తినకుండా అన్నీ పెట్టేసాం. అక్కకి ఇచ్చేసా, ఒక బాక్స్ ఇచ్చేసా. అయితే కొబ్బరి అన్నం కూడా తినక్కంటే వద్దు చాలు అంటే తినకని నేనే వేసిన. 10 సార్లు అడిగిన, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నా వద్దంటే అని కూడా అనేసి అన్నారు. తర్వాత మళ్ళీ అక్క ఐస్ క్రీమ్ తినేసి 2 రకాల ఐస్ క్రీమ్ పెట్టే. సత్య కూడా ఇంకా చాలా ఇచ్చే. మీరు రాలా, నీకు ఎలా తెలుసు అంటే అక్క చెప్పింది. అయితే నాకు అదే బాధ అనిపించింది. నేను ఒకటి చేస్తే అక్క ఎందుకు ఇలా అబద్ధం ఆడింది? అదైపోయిందా, రాత్రి ఫుల్ తాగేసి నన్ను ఇక నా నోటితో చెప్పలేదు, బూతులు తిట్టాడట. ఎవరన్నా అన్నని నందు తాగితే నన్ను తిడతావు, సత్య రూమ్ లో నువ్వు నన్ను తిట్టినావు. ఆమె నీ పిల్లమా? ఆమె నీకు పిత్రులు చెప్పడం అది నువ్వు నిజం అనుకు నువ్వు నన్ను తిట్టావు. గర్ల్ ఫ్రెండ్ ఉంచుకున్నదా లంజనా ఎవరు చెప్పు ఓపెన్ గా. అయితే నేను అడుగుతా ఎప్పుడైనా, అక్కేది అంటే తుప్పల్లోకి వెళ్ళింది బేరం వస్తే అని చెప్పాడు. నాకు కామెడీ చేస్తాడు కదా, కామెడీ చేస్తాడు. వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు ఫ్రెండ్స్, ప్రాబ్లమే లేదు. ఇక మళ్ళీ చెప్తున్నాను మీ అందరూ స్వాతి. కానీ నువ్వు నన్ను తిట్టవని నేను చాలా నీ మీద ప్రేమ పెట్టుకున్నా. నువ్వు తిట్టినవు రాత్రి నన్ను. లక్ష్మమ్మ అయితే మంచి వీళ్ళిద్దరు అగ్గిస్తారు, మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. మంచి వీళ్ళిద్దరు అగ్గిస్తారు, మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. సరేనా, ఇట్లెందుకు ఇట్లా మనస్పార్థాలు వచ్చి పోతారు స్వాతి? దాని మాటలు నమ్మకు, అది అబద్ధాలు ఆడుతుంది. సత్య ఉన్నాడు కదా నిజం, మా ఆయన ఉన్నాడు కదా నిజం చెప్పు. మీ ఆయన సిగ్గుపడుతుంది, తిన్నాడా లేదా? తినలే. మీ ఆయనకు మొత్తం రాకేష్ మాస్టర్ లెక్క అవన్నీ టైటిల్ కొట్టించిన. ఆయనకి ఇష్టం, నాకు ఒరిజినల్ అవి ఒరిజినలే, నాకు ఇష్టమే కానీ నేను చేసుకోలే. కనిపించానే నేను వేసుకోలే, నాకు భయం. అవి టాటూస్ చెప్తాం తర్వాత ఇంటర్వ్యూకి వస్తావా స్వాతి? అందరూ షూటింగ్ల కోసం తంగులాడితే అబ్బాయిని షూటింగ్ చేయమని ఎంతమంది అడితే అబ్బాయి చేయడు. మా ఆయనకి నచ్చేది ఒకటే. మీకు నచ్చేది ఇది ఇటు పెట్టి స్ట్రైట్గా. మీకు నచ్చేది ఇది ఇటు పెట్టి స్ట్రైట్గా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ అన్న, మంచిగా ఈ నిజం చెప్పు, జెన్యూన్గా చెప్పు. లక్ష్మమ్మ బిర్యానీ వండితే అట్లా ఉంటుందా? బిర్యానీ వండుతుందా లక్ష్మమ్మ? అది ఆవిడ వండలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకు? ఆవిడ అంత పని చేసే అంత సినిమా లేదు ఆవిడకి.
ఆవిడే అంతకుముందు రూమ్లో ఒకసారి బిర్యానీ వండిందంటే మీరు అందరూ గట్టిగా ఆవురు తిన్నారంటే నేను లేనమ్మా, నాకు కొద్దిగా ఇవ్వమంటే కూడా ఎవరు తెచ్చి ఇవ్వలేదు. ఒకరోజు బాలు వండాడు కానీ మొత్తం బియ్యం నువ్వు ఉన్నావా? బియ్యం ఉంది. తిన్నామా మనం? అమ్మ చేతి వంట ఇప్పుడు తిన్నావు? అమ్మ చేతి వంట నేను ఎప్పుడు తినలా. ఆవిడ ఎప్పుడు చేయమని ఏం చేయదు, ఏం పెట్టదు ఆవిడే. నువ్వే రూపాయి ఖర్చు పెట్టు, బిర్యానీ పెట్టు, ఏం పెట్టు అని చెప్పి అంటూనే ఉంటుంది కదా. నేను చెప్తా వినండి. ఇది ఒకసారి మా ఆయన నేను ఒక గుడికి వెళ్తున్నాం, చాలా దూరం 80 కిలోమీటర్లు ఇక్కడ నుంచి, మైసుగండి. అక్కడే డబ్బులు ఇచ్చి వాళ్ళకి వండి తింటాము. నేను వెళ్తూ ఉండి అక్క మేము వెళ్తున్నాం, మా కార్లో నువ్వు కూడా రాని అక్కని పిలిస్తే అక్క ముస్కాన్ని కూడా పిలిచింది. సో ముస్కాను అక్క నేను మేమందరం ఆ గుడికి వెళ్ళాం. ఆ గుడికి వెళ్ళి అక్కడ మేము వండిపిచ్చి నాటుకోడి, చికెన్, మటన్, కాళ్ళు, పాయ అన్ని రకాలు వండిపిచ్చి తిని తాగి మళ్ళీ డ్రైవర్ బుక్ చేసుకుని రిటర్న్ వచ్చినాం. అది జరిగింది. మరి ఇప్పుడు దాకా చెప్పిందా ఆ మాట? మొన్న కూడా ఏమంటుంది, స్వాతి ఎప్పుడు ఏం పెట్టలేదు అనేసి అంది. మళ్ళీ నిన్న సత్య తీసుకుని వచ్చిండు. నిన్న కూడా అంటే నాకు మమ్మీ మాట్లాడదు కాబట్టి ఇక్కడ నేను మమ్మీ అనేసి నేను అలా అనుకుంటా. నేను అలాగే ప్రేమగా ఉంటా. అందరూ ఆమె అమ్మ అంటారు, నేను మాత్రం అక్క అని పిలుస్తాను. ఎందుకంటే ఆమె హ్యాపీ ఫీల్ అవ్వాలనేసి. ఆమె వెనకగానే ఆమె ముందుగానే నేను ఆమెను ఎప్పుడు ఏం తిట్టలే. కానీ నా వెనక పద్దాక స్వాతి పందిలాగా తింటుంది, పందిలా అది ఇదని చాలా 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 మాటలు అని అందరు నాకు చెప్పారు. సరే ఎందుకు అక్క అట్లా అంటావు అనేసి వాయిస్ మెసేజ్లు కూడా పెట్టింది. సత్య కూడా నాకు వినిపించాడు చాలా మంది, స్వాతి వెనకాల నిప్పు పెడితే అట్టిట్ట. నేను విన్నా, ఆమెనే చెప్పింది ఎందుకు అక్క ఇట్లా మాట్లాడుతున్నావు నా ముందు ఒకలాగా నా కానీ నేను బాధపడ్డా అట్లా. అయితే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో ఉండాలి అంటే మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. మీకైనా వాళ్ళైనా కలిసి ఉంటే కంటెంట్ వస్తుంది, కలిసి ఉంటే రేపు పొద్దున ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇప్పుడు ఆయన సత్య అనేటైనా కూడా ఓ రూపాయి తీసుకుంటున్నాడు, బ్రతుకుతున్నాడు, ఓకే. ఎంతవరకు సెలబ్రేషన్ చేసుకునేంత వరకే. పర్సనల్గా వచ్చి వ్యక్తిగత జీవితాలలోకి వస్తే ఎవడైనా ఖచ్చితంగా బద్దలు భాష ఇన్వాల్వ్ చేస్తాం. అందుకే మీ వ్యక్తిగత జీవితాలలోకి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు చెప్పు నువ్వు? నేనా? ఎవరిని? ఈ లక్ష్మమ్మ కావచ్చు వీళ్ళందరినీ కాదు. ఏం లేదు, నువ్వు ఇంటికి ఎందుకు తీసుకుపోతున్నావు? నీకు దిమాక్ లేదా? బయట కావాలి కూర్చోవాలి, తినాలి, ఇట్లాంటి ప్లేస్లో తినాలి. లేదు సత్య మామూలుగా నేను ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడానికి వచ్చారు. ఆమె ఇంతకు ముందు యాక్చువల్లీ మొన్న మధ్య సత్య నేను మా ఆయన మొత్తం కార్లో మళ్ళీ సేమ్ మైసిగండికి వెళ్ళాం, ఫుడ్ తిన్నాం. అప్పుడు బాలు మిస్ అయ్యాడు కదా. సత్య ఏంటంటే బాలు ఫీల్ అవుతాడు, బాలుని మా ఇంటికి తీసుకొచ్చాడు. బాలు మా ఇంటికి వచ్చాడు, తిన్నాడు, తాగాడు. బాలు ఎక్కడికి వెళ్ళినా వీడియో చేసి పెడతాడు, కానీ మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం వీడియో చేసి పెట్టలేదు. అయిపోయింది కదా. సో దాని గురించి అప్పుడు ఈవిడ ఏడిచింది, ఆలని పిలిచో నన్ను పిలవాలి, ఆలని పిలిచో నన్ను పిలవ అంటే నేను పిలవాలి. సత్య చెప్పాడు, సరే మా ఆయన కూడా సరే బాలు రాని అనేసి అన్నారు. అందుకని ఈవిడ వచ్చింది ఓకే. కానీ అలా వెళ్ళి మళ్ళీ ఇలాగా పెట్టలేదు చేయలేదు అని చెప్తే అది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ జరిగింది వేరే. నేను ఫుల్ పెట్టినా, నేను మంచిగా ఇంకా చాలా ఎంకరేజ్ చేసిన. మా ఇంట్లో ఎక్కడేమున్నాయి తెలియదు, అయినా నేను అక్క ఇది తిను అది తిను అది తిను ఇది తిను ఫస్ట్ రాగానే స్నాక్స్ పెట్టిన, అవి పెట్టి తినక్క అని మొత్తం ఇంత ఇచ్చేసిన. ఇంత ఎందుకు పెట్టాను తినక్క మొత్తం లేదా పార్సల్ తీసుకెళ్ళని చెప్పాను. తర్వాత అన్ని పెట్టి కూడా పెట్టలేదంటే బాధ వేస్తుంది కదా నాకు. అక్కడ నాకు ఇక్కడ నుంచి మరి పెట్టొద్దు, నెక్స్ట్ టైం బాధపడడం పెట్టడం పెట్టొద్దు, ఇక రానివ్వద్దు, దగ్గర కూడా రాని. ఇంకోటి నాకు పబ్కి వెళ్ళాలని ఇష్టం, ఎవరు తీసుకెళ్ళట్లేదు. నేను 2-3 సార్లు తీసుకెళ్ళాను. పబ్కి వెళ్ళి రాగానే అందరికి టామ్ చేస్తుందంట, స్వాతి నా వీడియో తీసింది, నేను బాత్రూంలో టాయిలెట్ వెళ్తున్న వీడియో తీసి పెట్టింది, నా వీడియో పెట్టింది అనగానే నేను షాక్. ఇంకా మేము కార్లో వెళ్తుంటే స్వాతి వీడియో తీయ అంటే అక్క నా ఫోన్లో మెమరీ లేదు, ఇంకెవరు నన్ను అడుగని చెప్పా. కానీ నేను అసలు వీడియో తీయలేదు ఆవిని, పబ్లో కానీ వీడియో తీయలే. ఏమంటుంది, నీ వల్లే నా కూతురు రాని రివర్స్ నా మీద అంటే నేనేదో ఫోన్లే పాపమని పబ్కి తీసుకెళ్తే నన్ను అక్క ఎందుకు అక్క ఇట్లా చేస్తున్నావు, అసలు నేను వీడియోలు తీయడం ఏంటక్క, అసలు నేను వీడియోలో తీయలేదు, నేను ఎందుకు తీస్తాను అక్క, నీ వీడియో నాకేం అవసరము అన్న. అట్లా ప్రతిదానికి ఇట్లా చేస్తే నాకు నువ్వు అసలు వీళ్ళందరూ రాని ఇంటికి రాని అంటే ఉండు, సోషల్ మీడియాలో ఉండు, సత్య వాళ్ళ ఇంటికి పో. సత్య వాళ్ళ పాపం ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే సత్య ఇల్లు కాల్ చేస్తానంట కదా, కొంచెం మనిషి అంటే ఎంతో కొంత వేసి లేకుంటే ఆయననే ఇప్పుడు మంచి ప్రాజెక్ట్లో ఆయనే కట్టుకుంటాడు, కొంచెం పెద్ద తీసుకోండి, డబుల్ బెడ్రూమ్ తీసుకోండి కదా, ఒక 10,000 పోతాయి, ఆయనే కట్టుకుంటాడు, 5,000 మిగతా వాళ్ళు కట్టేసుకుంటే అయిపోయి. నేను ఎప్పుడు ఆవిడ ఏం వల్ల కానీ ఆవిడ ఎందుకు ఇలా చేస్తుందో నాకు అదే బాగా. ఆమె మనస్తత్వం వ్యక్తిత్వం తెలుసు కానీ ఈ బాత్రూంలో ఆమె వీడియో తీసి అందరికి సర్వ్ చేసి నిజమేనా కాదా? కరెక్ట్ లేదమ్మా, అసలు వీడియోనే తీలే. అసలు ఆవిడని ఎక్కడ నేను వీడియో తీలా. పబ్కి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే వీడియో తీసుకున్నా, అసలు ఆమెను తీయలేదు. ఇంకా ఆవిడ మళ్ళీ రివర్స్ నన్ను అంటుంది. సరే నాకు అది బాధేస్తుంది. బాధపడదు అంటే నువ్వు అసలే బాధపడదు, ఎందుకంటే చెప్పాలా పెట్టి వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళని చూస్తే బాధపడాలి. నీ గురించి నువ్వు బాధపడ్డా కదా, అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులకు పెట్టి వాళ్ళు పెట్టలేదంటారు చూడు, వాళ్ళ గుణాన్ని చూసి బాధపడాలి, అంతే తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ, సారీ. సరేనా?